నీకు ఏ భయం లేదని చెప్పాను. నువ్వు ధైర్యంగా సంతకం పెట్టు. నేను ఆ లేఖ గురించి భయపడడం లేదు సార్. దయచేసి నన్ను ఇంకేమీ అడగద్దు. నాకు ఏ శిక్ష వేస్తారో వేసుకోండి. మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు నన్ను కసి తీరా కొట్టండి, చంపేయండి. కానీ నేను సంతకం పెట్టను సార్. ఏంటి ప్రకాష్, సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? సార్, అలేఖ్య విషయంలో నన్ను ఏమీ అడగద్దు సార్. ఆవిడ ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించేశాను సార్. ఆవిడ మీద కోపాన్ని వదిలేశాను. ఎందుకో తెలుసా సార్, నాకిప్పుడు ఒక కుటుంబం కావాలి. నాకు ముందు వెనుక ఎవరు లేరు సార్. ఒక్కగానొక్క అన్నయ్య చచ్చిపోయాడు. ఇప్పుడు నాకుండేది సూర్య కుటుంబమే. నేనిప్పుడు సూర్య కుటుంబానికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఈ అనాథకి ఒక కుటుంబం దొరికింది. ఆ లేఖని అరెస్ట్ చేయించి ఆ కుటుంబాన్ని నేనిప్పుడు డిస్టర్బ్ చేయలేను. అలేఖ్య అరెస్ట్ అయ్యాక జరిగే పరిణామాలు ఊహించుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. మా అత్తయ్య గారికి కోడలంటే ప్రాణం. ఈ పరిస్థితిలో ఆ అలేఖ్య అరెస్ట్ అయిందన్న విషయం తెలిస్తే ఆవిడ గుండె ఆగిపోతుంది. ఇప్పుడిప్పుడే ఆవిడ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆవిడకి ఏమన్నా జరిగితే ఆ కుటుంబం తట్టుకోలేదు సార్. దానికి కారణం నేనేనంటూ నా మీద ద్వేషం పెంచుకుంటారు. అది నాకు జైలు శిక్ష కంటే ఘోరమైన శిక్ష సార్. అదొక బంగారు కుటుంబం సార్. ఇక ఏ ప్రాబ్లం వచ్చినా మాకు మేము సాల్వ్ చేసుకుంటాం. పోలీస్ స్టేషన్ దాకా రాము, కోర్టుకి రాము. నన్ను క్షమించండి సార్. వెరీ గుడ్ ప్రకాష్, బాగా ఆలోచించావు. అలా అని చెప్పి మీకు హాని చేసే అలేఖ్యని వదిలేస్తావా? అవును సార్, తప్పదు. ఆవిడ మీద పగను వదిలేశాను. ఆవిడ అహంకారాన్ని పొగర్ని వదిలేసి మా అందరికీ దగ్గరవుతుందని ఎదురు చూస్తాను. ఆ అలేఖ్య మామూలు అదృష్టవంతురాలు కాదయ్యా. ఏదో గొప్ప నక్షత్రంలో పుట్టినట్టుంది. ఎలాగైనా అరెస్ట్ చేద్దామంటే ఏదో రూపంలో అదృష్టం ఆవిడ్ని కాపాడుతోంది.